ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ నోటీషన్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటోటి నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, ఎల్లినొన్నాళ్ళ ఇది ఏంద్రా అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా దీనికో పెద్ద కమిటీయా? ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష.